హాయ్ అండి. అందరికీ నమస్కారం. అతి త్వరలో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా! మనం ఈరోజు ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలో, వారాహి నవరాత్రుల నియమాలు, నైవేద్యం, ఏ స్తోత్రాలు పఠించాలో అన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే 9 రోజుల్ని వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు జరుపుకుంటారు. మన వారాహి అమ్మవారు ఎవరంటే లలితాదేవి శక్తి స్వరూపిణి. ఈమె శ్రీచక్ర రాజ్యంలో పరమేశ్వరిగా ఉంటూ దశమహావిద్యలతో పాటు సప్త మాతృకలతో కూడిన దేవతలను లలితాదేవి తన సేవకులుగా ఉంచుకుంటుంది. ఆ సప్త మాతృకల్లో ఒకరే మన వారాహి అమ్మవారు. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకోవడానికి ముందుగా మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని, మన ఇంటి ముందు నిండుగా ముగ్గు, గడపకి పసుపు తోరణాలు కట్టుకొని, ఒక పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసుకొని వారాహి అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో కనుక లేకపోతే మన ఇంట్లో లలితాదేవి అమ్మవారి ఫోటో ఉన్నా పర్లేదు, ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఆ ఫోటోకి ముందుగా ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈరోజు మనం మొదటి రోజు వారాహి అమ్మవారు ఫోటో పీఠం ఎక్కడైతే పెడతామో ఆ పీఠాన్ని ఇంకా 9 రోజులు ఇంకా అక్కడే ఉంచాలి. ఇంకా వేరే ప్లేస్కి జరగకూడదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడే దీపారాధన చేయాలి. కలశం అనేది మనకి అంటే మనకి పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకోవచ్చు. ఆచారం లేదు అనుకునే వాళ్ళు కలశం పెట్టుకోకపోయినా పర్వాలేదు. అఖండ దీపం అనేది బాగా నియమాలు ఎక్కువ ఉంటాయి. అంటే మళ్ళీ అఖండ దీపం ఒకవేళ గనువ అయిందనుకో దాని గురించి మళ్ళీ ఫీల్ అవ్వడం అలా చేస్తారు. అది తప్పకుండా పెట్టుకోవాలి అనేమి లేదండి. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వారాహి నవరాత్రులు సూర్యాస్తమయం అయ్యాక చేస్తే అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది. ముందుగా వారాహి అమ్మవారికి పూజ చేసే ముందు గణపతి ప్రార్థన చేయాలి. ముందు గణపతికి పంచోపచార పూజ చేసుకొని, అమ్మ ఈ వారాహి నవరాత్రులు ఈ 9 రోజులు నాకు ఎటువంటి అడ్డు లేకుండా చక్కగా అమ్మవారి పూజ చేసుకునే అడ్డంకులు లేకుండా చూడయ్య స్వామి అని గణపతికి ముందుగా పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి అమ్మవారి పూజ స్టార్ట్ చేసినప్పుడు ఆచమనం సంకల్పం అంటే మనసులో కోరిక చెప్పుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ఠ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు చేస్తే సరిపోతుంది. తర్వాత షోడశోపచార పూజ లేకపోతే పంచోపచార పూజ మనకి కుదిరినట్టు, అంటే మనస్ఫూర్తిగా అమ్మకు ప్రేమతో మనం ఎలా చేయగలమో అలా చేస్తే సరిపోతుంది. అలాగే వారాహి స్తుతి అని ఉంటుంది. వారాహి స్తుతి కానీ, వారాహి కవచం, వారాహి అష్టోత్తరం అసలు ఏమీ చదవడానికి టైం లేదండి అనుకునే వాళ్ళు కనీసం వారాహి 12 నామాలు ఉంటాయి. అవైనా నేను వారాహి దేవి స్తోత్రాలు, అష్టోత్తరం, 12 నామాలు అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే తప్పకుండా చూడండి. వారాహి నవరాత్రుల్లో లలిత సహస్రనామం కూడా చదువుకోవచ్చు. వారాహిదేవి లలితాదేవి ఇద్దరు ఒకటే. ఇద్దరు నేను అనే ఒక అహం నుండి జన్మించిన వారే కాబట్టి లలిత సహస్రనామం అయినా తప్పకుండా చదువుకోవచ్చు. వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ప్రతిరోజు మనం మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసిన తర్వాత సాయంత్రం తప్పకుండా ధూపం మంచి సాంబ్రాణితో ఖచ్చితంగా అమ్మవారికి ధూపం వేయండి. ప్రతిరోజు అమ్మవారికి బెల్లం పానకము, వడపప్పు ఖచ్చితంగా 9 రోజులు పెట్టండి. దాంతోపాటు బియ్యంతో చేసే నైవేద్యం ఏవైనా పులిహార, దద్దోజనం, పరవన్నం లాంటివి ఏవైనా మీరు మీ శక్తి కొలది చేయగలిగినవి చేయొచ్చు. ఇవేమి పెట్టలేని వాళ్ళు కనీసం ప్రతిరోజు బెల్లం పానకం మాత్రం అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారికి ప్రతిరోజు బెల్లం పానకం పెట్టి 9 రోజులు వారాహి దేవికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రాలు ఖచ్చితంగా పఠించండి అండి. అలాగే అమ్మవారి 9 రోజులు దీక్షగా చేసుకుంటే మాత్రం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి. సాత్వికాహారం మాత్రమే తినాలి. బ్రహ్మచర్యం పాటించండి. ప్రతిరోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరిని నిందించకూడదు. వారాహి నవరాత్రులు చేద్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా
అని ఎవరిని నిందించకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. దయాగుణం కలిగి ఉండాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళ దగ్గర మాట్లాడడం అలా అస్సలు చేయకూడదు. అమ్మవారికి అలా చేస్తే అసలు నచ్చదు. అందుకనే ఈ 9 రోజులు చాలా మనసు ప్రశాంతంగా ఉండి ఎవరిని నిందించకుండా ఎక్కువ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ ఉండండి. ఇంకా 9వ రోజు అయిపోయిన తర్వాత అమ్మకి ఉద్యాపన చెప్పాలి. 9 రోజుల ఉద్యాపనలో మనకు చీర, పసుపు, కుంకుమ, పూలు అవన్నీ పెట్టాలండి. ఒకవేళ మేము చీర పెట్టలేము అనుకుంటే రవిక, పూలు, పసుపు, కుంకుమ, మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారికి ముందుగా సమర్పించి, అమ్మ నేను ఈ సంవత్సరం చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు, అలాగే ప్రతి సంవత్సరం నవరాత్రులు చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించమ్మా అని అమ్మవారు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అమ్మవారికి ఎరుపు పువ్వులతో పూజ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు కుదిరితే ఎర్రటి మందార పూలు కానీ ఎర్రటి గులాబీ పూలతో కానీ పూజ చేయండి. వారాహి అమ్మవారికి కంద దీపం అంటే కూడా చాలా ఇష్టం. 9 రోజులు కుదిరితే కంద దీపం పెట్టండి. ఒకవేళ 9 రోజులు కుదరని వాళ్ళు పంచమ రోజు కానీ అష్టమి రోజు కానీ అమ్మవారికి ఒక్కరోజైనా కంద దీపం పెట్టడానికి ప్రయత్నించండి. అమ్మవారికి 9 రోజులు అయిపోయిన తర్వాత ఉద్యాపన చెప్పాలి. ఉద్యాపనలో చీర, రవిక, పసుపు, కుంకుమ, పూలు, మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారికి సమర్పించండి. చీర పట్టలేని వాళ్ళు కనీసం రవిక ఇంకా మంగళకరమైన వస్తువులన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా, పసుపు, కుంకుమ, పూలు అమ్మ నిండుగా పెట్టి అమ్మవారిని, అమ్మ 9 రోజులు నవరాత్రులు చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించావమ్మా, ప్రతి సంవత్సరం ఇలాగే నాకు నీ నవరాత్రులు చేసుకునే అదృష్టాన్ని కలిగించమ్మా అని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మవారు పూజ చేసుకునే అదృష్టం మనకు కలిగింది అంటేనే అమ్మ దయ మన మీద ఉన్నట్లే. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. సకల సంపదలు, ఐశ్వర్యం అన్నీ మనతో ఉన్నట్టే. సో ప్రతి సంవత్సరం అమ్మ ఈ పూజ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించమ్మా అని కోరుకోండి. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.